ద్వితీయోపదేశ కాండం 6వ చూస్తే, ఇదిగో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కాదు, ఇంకో బ్యాండ్లు కాదు. ఏ బ్యాండ్ ఉండాలి? ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనే బ్యాండ్ ఉండాలి. మరి ఏ బ్యాండ్ కట్టుకుంటున్నావు? కాళ్ళకి, చేతులకి? ఏంటమ్మా అదండి? ఫ్యాషన్ అండి గారు, మా ఫ్రెండ్ కట్టాడండి, మా ఫ్రెండ్ కట్టిందండి. కట్టుకొని ఇష్టం, నువ్వు కట్టుకుంటావో ఎలాగుంటావో అనవసరం. కానీ ఇక్కడ మాత్రం దేవుని యొక్క వాక్యం అని బ్యాండ్ను మణికట్టుగా కట్టుకోమని. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పండుకొని ఉన్నప్పుడును వాటిని గూర్చే నువ్వు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రార్థన అయిపోయిందా? ఆదివారం ఆరాధన అయిందా? ఇంటికి వెళ్ళిన తర్వాత దేని గురించి మాట్లాడ? తనకి ఏదో నన్నే అన్నట్టున్నాడు. ఇలా కాదండి. ఈరోజు వాక్యం ఏంటి? వీ హ్యావ్ టు డిస్కస్ లైక్ దిస్. ఇలా అనమాట. ఈరోజు వాక్యం ఏంటి? యేసుప్రభు ఏం చెప్పాడు? గాయ అంట, ఎవరో గాయ అంట, నాకు తెలీదు. ఈ గాయకు యోహాన్ గారు రాశారు, అక్కడో గాయ ఉన్నాడంట. ఇలా మనం డిస్కస్ చేసుకోవాల్సింది పోయి ముచ్చట్లేదు. దేవుని ముచ్చట్లో ఉండవండి. ముచ్చట, దేవుని ముచ్చట ఉండాలి.